ఈ మధ్య కాలంలో తిరుమల వెళ్ళినటువంటి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మరికొంతమంది సెలబ్రిటీలు అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. నిన్న 'బిగ్ బాస్' ఫేమ్ అలాగే నటి అయినటువంటి తనూజ తన పుట్టినరోజు సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్ళారు. వెళ్ళి బ్రేక్ దర్శనం చేసుకున్నారు. బ్రేక్ దర్శనం అనంతరం బయటకొచ్చి తన పుట్టినరోజు వేడుకల్ని తిరుమలలోనే సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా తిరుమలలో నిషేధం అయినటువంటి కేక్ని తిరుమలకి తీసుకొచ్చి కొండ మీద అతిథి గృహంలో కేక్ కట్ చేసి మరీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అలాగే విజిలెన్స్ అధికారులు ఇటు తనూజాకి, దివ్యల మాధురి వీరిద్దరికీ భారీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు తనుజ మీద, దివ్యల మాధురి మీద వీరిద్దరి మీద కేసు నమోదైంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నటువంటి దివ్యల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు సిద్ధమైంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో ఇలాంటి వేడుకల పూర్తిగా నిషేధమని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ పోలీసులకైతే ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి కేక్ తీసుకువచ్చి అతిథి గృహంలో కేక్ కట్ చేసినట్లుగా తెలుస్తోంది. కేకును తిరుమలకు తీసుకువెళ్ళడం అలాగే కట్ చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకి అది విరుద్ధం అంటూ కూడా విజిలెన్స్ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, మరికొంతమంది సెలబ్రిటీలు తిరుమల వెళ్ళడం, అక్కడ మాడ వీధుల్లో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో వారు కుప్పిగంతులు వేయడం, రీల్స్ చేయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, ఇలా వివాదాల్లో చిక్కుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వారి మీద చర్యలు ఉంటాయి అనుకుంటానే ఉన్నాం. చర్యలు కరెక్ట్గా నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ పాలక మండలి వారి మీద చర్యలు తీసుకునేలాగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. మొన్న గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఆవిడ రీల్స్ చేయడం, అలాగే ఘాట్ రోడ్లో కూడా ఆవిడ రీల్స్ చేసి తన అకౌంట్లో పెట్టినటువంటి నేపథ్యంలోనే విమర్శలకి కారణమైంది. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ నటి తనూజ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యల మాధురి తనతో కేక్ కట్ చేయించింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో అతిథి గృహంలో కేక్ కట్ చేశారు. అసలు తిరుమలలో కేక్ అనేది నిషేధం, అక్కడ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం కూడా నిషేధం కాబట్టి అక్కడ వారు కేక్ తీసుకొచ్చి కట్ చేసినటువంటి కారణంగా వారిద్దరి మీద ఇప్పుడైతే కేసు నమోదైంది. ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద స్పష్టత రావాలంటే కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.